కొవ్వూరు నియోజకవర్గంలో తనపై ఎలాంటి అసంతృప్తి లేదంటున్నారు మంత్రి జవహర్. కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దళిత నాయకత్వాన్ని ప్రోత్సహించే చంద్రబాబు అండతో మరోసారి తానే అభ్యర్థిగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. పోటీ చేస్తే కొవ్వూరు నుంచే, లేకపోతే ఇంటికే పరిమితమవుతానంటున్న జవహర్తో మా కరెస్పాండెంట్ పిఎమ్మ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో హాట్ సీట్ గా కొవ్వూరు నియోజకవర్గం నిలవబోతోంది. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న జవహర్ ఉన్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు వద్ద కొంత వ్యతిరేకతని, అలాగే ఆయనకు వ్యతిరేకంగా సీట్ ఇవ్వద్దని ఫిర్యాదులు కూడా చేసిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం మీద ఏ విధంగా జవహర్ స్పందిస్తారనే అంశానికి సంబంధించి మనం స్వయంగా ఆయనతో మాట్లాడి తెలుసుకుని. సార్ చెప్పండి, మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు మంత్రి. ఈరోజు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఇంకా కొంతమందికి మనువాద లక్షణాలు పోవట్ల. ఆ మనువాద లక్షణాలు వాళ్ళు ఎవరైతే ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు రెండోసారి కూడా ఎమ్మెల్యే వస్తే స్టేబుల్ లీడర్షిప్ ఇవ్వగలిగితే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ పెత్తనానికి ప్రమాదం అనేది తప్ప పనికి ఎక్కడ అవస్థలు పడినటువంటి సందర్భం వాళ్ళు ఎవరికీ లేదు. ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం, వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశంలో 99.9 మంది నా దగ్గర నా నాయకత్వాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అభిమానించి అక్కడ వ్యతిరేకత లేని పరిస్థితిలో కేవలం ఒక 10 మంది వచ్చేసి అలజడి చేస్తే దాన్ని మీడియా కూడా అదేదో విపరీతంగా, ఎందుకంటే 1,70,000 ఓట్లలో ఒక 10 మంది వాళ్ళు చెప్తే కనీసం వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది. దానిలో ఎవరన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అని కూడా చూడాలి. అంటే మీరు చెప్పినట్లుగా 10 మందో 15 మందో వస్తే మీడియా కూడా దాన్ని హైప్ చేసి చూపిస్తుంది అంటున్నారు. మిగతా నేతల విషయంగా ఓకే, కానీ మీరు మంత్రిగా వ్యవహరిస్తుండగా ఈ తరహా వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న దగ్గరే మీ గురించి అది ఆ ఫోకస్ వచ్చింది. మీరు మంత్రిగా స్థానంలో ఉన్నారు కాబట్టి. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ప్రశ్నించేటటువంటి హక్కు కానీ, పోరాటం చేసే హక్కు కానీ, విభేదించే హక్కు కానీ అన్నీ ఉన్నటువంటి సందర్భంలో కేవలం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ లీడర్షిప్ స్ట్రెంగ్తన్ అవటం కానీ, స్టేబుల్ అవటం కానీ ఈ రెండు కూడా చేసే సందర్భంలో కొంతమందికి ఇబ్బందిగా పడేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రాధాన్యతలు కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాధాన్యత ఒకరికి వచ్చిందని, తక్కువ ప్రాధాన్యత ఒకరికి వచ్చిందనే విధంగా వాళ్ళందరూ కలిసే కూర్చుంటారు. మళ్ళీ ఎవరైతే తక్కువ ప్రాధాన్యత వచ్చింది, ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని ప్రాధాన్యతల గురించి మాట్లాడతారో వాళ్ళందరూ కలిసే చేసుకుంటారు. సో చుట్టకాలు మానరు, ఏది మానరు. కేవలం ఏంటంటే బలహీనంగా చేద్దామని ఒక దుగ్ధ తప్ప బలహీన పడేటటువంటి మనస్తత్వం కానీ పోరాడే వ్యక్తులు పోరాటం చేస్తాం. ఎందుకంటే అంతర్గతంగా పార్టీ సమస్య కాబట్టి అది మనం మీడియా ద్వారా కానీ ఎక్కడన్నా వస్తే బాగోదనే ఉద్దేశం చొప్పునే ప్రశాంతంగా ఉంటా ఉన్నాం. వాళ్ళ గురించి అసలు ఎటువంటి ఆలోచన లేదు. ప్రజలంతా నాతో ఉన్నారు. 100% సంతృప్తి స్థాయి అనేది నా నియోజకవర్గంలో ఉంది. మీరు వైసీపీకి సంబంధించిన నేతలకు కానీ, స్థానికంగా ఉండే క్యాడర్ కానీ, వైసీపీ క్యాడర్ కానీ సహకరిస్తున్నారు. ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచిన వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అది పూర్తిగా అవాస్తవం. నాకు వైసీపీలతో స్నేహ సంబంధాలు లేవు, వ్యాపార సంబంధాలు లేవు, వ్యక్తిగత సంబంధాలు లేవు, కుటుంబ సంబంధాలు లేవు. కనీసం వాళ్ళ ఇంట్లో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చనిపోతేనే నేను వెళ్ళను. ఆఖరికి నా కులంలో వాడైనా, నా చుట్టుపక్కల వాడైనా వాడు వైఎస్ఆర్సీపీ కొండ ఉంటేనే అక్కడికి వెళ్ళను. వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయో లేకపోతే ఏ సంబంధాలు వాళ్ళు చెప్పాలి. మీద ఉంది అవినీతి, ఇసుక రీచుల వ్యవహారంలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారంలో కావచ్చు అవినీతి ఉంది అనే విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ఫోకస్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తాం? ఈ రోజు ఒక స్ట్రెంగ్తన్ గా చేసేసి ఒక లీడర్షిప్ ని డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వీక్ చేసే క్రమంలో ఏ వీక్నెస్లు ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయా, వీక్నెస్ ఉన్నా లేకపోయినా ఏ విధంగా చేయాలో ఒక ఎక్స్పోజర్ అయితే తేవాలి. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా, కొవ్వూరు నైసర్గిక స్వరూపం ఇసుక దందాకి కానీ, ఇసుక మాఫియా కానీ ఆస్కారం లేదు. నీళ్లలో పడవలో వెళ్లి పడవ ద్వారా అవతలు తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితే. పడవ యజమానులు స్వయంగా తమ యాజమాన్యంలో చేస్తున్న దాన్ని ఇసుక మాఫియా పేరు పెట్టి ఆ కూలీల శ్రమని అపహాస్యం చేయడం సరైంది కాదు. అలాగే మీరు చెప్పండి, మీ నియోజకవర్గంలో మీకు వ్యతిరేకంగా చంద్రబాబు నిన్నే నమ్ముతాం, అవినీతిపరుడైన జవహర్ వద్దు అని పెద్ద ఎత్తున ర్యాలీలు చేసిన పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీలు చేసిన వాళ్ళందరూ కూడా 200 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి మీకు కూడా క్లిప్పింగ్ పంపుతాను, అది చూడండి. ఈ రోజు భీమోల్ నుంచి, రాజమండ్రి నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి తెచ్చారు తప్ప నా నియోజకవర్గంలో ఎవరు లేరు. 2009లో ఎప్పుడైతే డీలిమిటేషన్ అయిందో, కొవ్వూరు ఎస్సీ కోటా కింద వచ్చిందో అప్పటి నుంచి చూసుకుంటా ఉంటే వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తానేటి వనిత ఆమె పార్టీ మారారు, తర్వాత రామారావు గారు, సో ఆ తర్వాత మీరు వచ్చారు. సో నెక్స్ట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? నేనే ఉండబోతా ఉన్నాను, ఎటువంటి అనుమానం లేదు. లీడర్షిప్ దళిత నాయకత్వాన్ని ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నారాయణ దగ్గర నుంచి, జిఎంసీ బాలయ్య గారి దగ్గర నుంచి అనేక మంది, కడియం శ్రీహరి గారిని వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రోత్సాహం నాకు ఉండబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. ఊరు నుంచి
ఎక్కడి నుంచి పోటీ చేయను, కొవ్వూరు నుంచే పోటీ చేస్తా, లేదంటే ఇంట్లో ఉంటాను. ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కోవూరు నుంచే తిరిగి పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేయకుండా ఇంట్లోనే ఉంటానని చెప్పి చాలా స్పష్టంగా జవహర్ చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ.